తిరుమలకు వెళ్లి శ్రీవారిని కళ్ళారా దర్శనం చేసుకుంటే అదొక భాగ్యం. ఆ మహాత్ముడి అన్నప్రసాదం తీసుకుంటే అది మహాభాగ్యం. శ్రీవారి అన్నప్రసాదం అందించే తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 2000 మందితో శ్రీకారం చుట్టిన అన్నదాన యజ్ఞం అనే కార్యక్రమం ఇప్పుడు నిత్యం 2 లక్షల మంది భక్తుల ఆకలిని తీరుస్తోంది. వాళ్ల ఆత్మారాముణ్ణి సంతృప్తి పరుస్తోంది. అయితే 4 దశాబ్దాలుగా సంప్రదాయ పద్ధతుల్లో సాగుతున్న శ్రీవారి వంటశాల ఇప్పుడు అత్యాధునిక హంగులు సంతరించుకోబోతోంది. అన్న ప్రసాదంలో రుచిని శుచిని మరింత పెంచడంతో పాటుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుమల కొండకొచ్చే భక్తులకు 4 దశాబ్దాలుగా శ్రీవారి ప్రసాదాన్ని అందం ప్రసాదంగా అందజేస్తున్న టీటీడీ భక్తుల నుంచి విమర్శలు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తోంది. 2000 నుంచి దాదాపు 2 లక్షల వరకు రోజు అన్నప్రసాదాన్ని వితరణగా అందజేస్తున్న టీటీడీ భక్తులు సమర్పించే కానుకలను భక్తులకే అందజేస్తోంది. దాదాపు 2000 కోట్ల రూపాయల దాతల విరాళాల సొమ్ముతోనే నిరంతరాయంగానే అన్నప్రసాద వితరణను కొనసాగిస్తుంది టీటీడీ. 6 టన్నుల కూరగాయలు, నిత్యం 2 లక్షల మందికి అన్నప్రసాదం, కొండంత వంటశాల. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత అన్నప్రసాదం కోసం భక్తులు క్యూ కడతారు. ఆపద మొక్కుల వాడికి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి శ్రీనివాసుడి అన్నప్రసాదం ఒక మహాద్భుతం. తిరుమలేశుడిని దర్శించుకునే సామాన్య భక్తుల నుంచి సెలబ్రిటీల వరకు తిరుమలలో శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన ప్రసాద భవనంలో అన్నప్రసాదం తీసుకోవడం మహాభాగ్యంగా భావిస్తారు. ఈ నిత్యాన్నదాన మహాయజ్ఞం కోసం నెలకు 105 కోట్ల రూపాయలకు పైగా టీటీడీ ఖర్చు చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన శ్రీవారి వంటశాలకు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అత్యాధునిక హంగులు అద్దనుంది టీటీడీ. ఏపీలో కొలువుదీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరుమల అభివృద్ధిపై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా టీటీడీ కూడా శ్రీవారి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అంశంపై దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా క్వాలిటీ, సర్వీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అత్యాధునిక కిచెన్ ను శ్రీవారి భక్తులకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే సౌత్ ఇండియన్ షెఫ్ అసోసియేషన్ తో టీటీడీ ఈవో శ్యామల్ రావు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న శ్రీవారి వంటశాలను మరింత మెరుగ్గా ఎలా తీర్చిదిద్దాలి అనే విషయంపై చర్చించారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్ర భవనంలో 2 అంతస్తులుంటాయి. దీనిలో 4 హాళ్లుంటాయి. ఒక్కో హాల్లో 1000 మంది భోజనం చేసే వీలుంటుంది. అంటే ఒకేసారి 4000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. ఇక బ్రేక్ఫాస్ట్ ని ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు భక్తులకి అందిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఆ తర్వాత క్లీనింగ్ కోసం 1 గంట బ్రేక్ ఇస్తారు. మళ్లీ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 10:30 వరకు భక్తులకి భోజన ప్రసాదం అందిస్తారు. ఇక అన్న ప్రసాదంలో భాగంగా వెజిటబుల్ కర్రీ, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగ ఇస్తారు. వీటితో పాటు స్వామివారి ప్రసాదంగా చక్కెర పొంగలి ఇస్తుంది టీటీడీ. నిత్యం లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తోంది టీటీడీ. 2000 కోట్ల డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు నిత్యాన్నదానం ట్రస్ట్ కి భక్తులిచ్చే విరాళాలతో ఈ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది దేవస్థానం. తరిగొండ వెంగమాంబ అన్నదాన కేంద్రంలో నిత్యం 80,000 మంది భక్తులు శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇక శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉండే భక్తులకి, కంపార్ట్మెంట్లలో ఉండే భక్తులకు, నారాయణగిరి షెడ్స్ లో ఉండే భక్తులకు అన్న ప్రసాదాన్ని ఈ అన్నదాన కేంద్రం నుంచి అందిస్తారు. ఇలా అందరికీ కలిపి ప్రతిరోజు దాదాపు 2 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదం సమకూర్చుతోంది. ఇక ఎవరైనా సంపన్న భక్తులు ఒకరోజు అన్నదానం చెయ్యాలి అని సంకల్పిస్తే దానికి 38 లక్షల విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా గత 40 ఏళ్లుగా టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా సాగిపోతోంది.
భక్తులు సమర్పించే నిధులను భక్తులకే ఖర్చు పెట్టే ఉద్దేశంతో టీటీడీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టింది. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని 1985 ఏప్రిల్ 6న ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా టీటీడీ ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన ఒక భక్తుడిచ్చిన 5 లక్షల మొదటి విరాళంతో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి 2 ఏళ్లు రోజుకి 2000 మందికి మాత్రమే పులిహోర వితరణ చేసిన టీటీడీ 1987 తర్వాత భోజన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విరాళాల సంఖ్య పెరగడంతో 2013 ఏప్రిల్ 1 నుంచి దీన్ని నిత్యాన్న ప్రసాద పథకంగా మార్చారు. నిత్యాన్నదాన కార్యక్రమానికి 2015లో 100 కోట్ల విరాళాలు రావడంతో మరింత ఎక్కువ మంది భక్తులకి అన్నప్రసాదం అందిస్తున్నారు. అన్నప్రసాదం అయితే చాలా బాగుంది. ముందు సారికి ఇప్పటికి క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంది. రైస్ కూడా చాలా బాగుంది. ఇంత ముందు ఉడకకుండా ఉండే కట్ ఉంటాడు పీస్ రైస్ కూడా ఇప్పుడు బాగుంది. అన్నీ బాగున్నాయి, బాగా నీట్గా. ఫుడ్ చాలా బాగుంది. లోపల కూడా అంతా బాగుంది. భోజనం కూరగాయ కానీ రైస్ కానీ అంతా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ బాగుంది, రైస్ అది అంతా బాగుంది. భోజనాలు అయితే ఎక్సలెంట్గా చాలా బాగున్నాయి. గతంలో కంటే ఇప్పుడు బెటర్గా ఉన్నాయి భోజనాలు అయ్యని. అయితే చాలా క్రమశిక్షణ కానీ ఇది కానీ భోజనాలతో డిసిప్లిన్ కానీ నీట్నెస్ కానీ చాలా చాలా బాగుంది. మాకు చాలా తృప్తిగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా నిత్యాన్నదాన నిర్వహణ సరిగ్గా లేదని భక్తుల నుంచి వస్తున్న ఆరోపణలపై టీటీడీ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే టీటీడీ ఈవో శ్యామలరావు దక్షిణ భారత షెఫ్ అసోసియేషన్ తో భేటీ అయ్యారు. తిరుమలలోని గోకులం కార్యాలయంలో ప్రముఖ షెఫ్లు టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈవో. అన్న ప్రసాద తయారీ కేంద్రం ఆధునికీకరణ చర్యలు చేపట్టాలని భావించారు. ఇక రుచికరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని భక్తులకు అందించడానికి నిపుణులు చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అన్న ప్రసాద కేంద్రాన్ని సందర్శించిన తర్వాత నిపుణులు ఇచ్చిన సూచనలు సలహాలను టీటీడీ అధ్యయనం చేస్తుంది. వంటశాల సిబ్బందికి శిక్షణ, వృత్తి నైపుణ్యం, ల్యాబ్ ఏర్పాట్లు, పరికరాల యాంత్రీకరణ, 3 నెలలకొకసారి ఫుడ్ అనలిస్ట్ సూచనలు తీసుకోవాలని టీటీడీ భావిస్తోంది. దీనికోసం పక్కా ప్రణాళిక రూపొందించింది. మరొకసారి షెఫ్లతో భేటీ కావాలని ఈవో నిర్ణయించారు. కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, తాజ్ గ్రూప్ నుంచి, అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఒక కన్సల్టెంట్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ శానిటేషన్ కానీ ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్టులు పెట్టుకోవడం కానీ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. షెఫ్ల సలహాలు సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ ఈవో. అన్నదాన కేంద్రంలో సిబ్బంది కొరత ఉందని, దీన్ని ఆధునీకరణ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తామన్నారు ఈవో. ఇక అన్నం సరిగ్గా ఉడకడం లేదని కంప్లైంట్లు వస్తూ ఉండడంతో ఆధునిక టెక్నాలజీ సాయం తీసుకోవాలని టీటీడీ భావిస్తోంది. లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. రైస్ కుకింగ్ మీద అప్పుడప్పుడు క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే రైస్ కుకింగ్ ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సరిగ్గా కుకింగ్ జరగడం లేదు అనేది అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొత్త మిషన్లు వచ్చాయి. మన చిన్న మిషన్స్లో చాలాసార్లు చేయాల్సి వస్తుంది. పెద్ద మిషన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాటి మిషన్లు చేయాల్సిన అవసరంతో పాటు సీలింగ్ హైట్ పెంచడం కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. త్వరలోనే టెక్నాలజీ సాయంతో శ్రీవారి భక్తులకి రుచి శుచిగా ఉన్న అన్న ప్రసాదాలను అందించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. తిరుమలలో అన్నప్రసాదాన్ని పొందే ప్రతి భక్తుడు మహా అద్భుతంగా భావిస్తాడు. అందుకే టీటీడీ కూడా మరింత నాణ్యతతో రుచికరమైనటువంటి అన్నప్రసాదాన్ని అందజేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే సౌత్ ఇండియా షెఫ్ అసోసియేషన్తో సూచనలు తీసుకుంటోంది. మరింత మోడర్న్గా అతిపెద్ద వంటశాలని తీర్చిదిద్దాలని భావిస్తోంది. కెమెరా పర్సన్ శ్రీధర్ జగదీష్తో రాజు, TV9 తిరుమల నుంచి.